పిల్లల్లో మానసిక సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయండి. ఇవి ఎంత సివియర్‌గా వెళ్తాయి అనేది ఎస్పెషల్లీ ఆ టైంలో చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం గూడా కొంచెం ఫ్రీక్వెంట్‌గానే మనం వింటున్నాం. దీనికి అసలు కారణం ఏంటి అని అన్నారనుకోండి, ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వటం అనేది చాలా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో పాస్ అయితే సరిపోదు. మనం అచీవర్స్ అవ్వాలంటే చాలా హైగా మనం పెర్ఫార్మ్ చేస్తే గానీ అన్నిట్లో మనం దాన్ని నెగ్గుకొని రాలేము. ఇప్పుడు 18 లక్షల మంది నీట్ రాస్తున్నారు ఎవ్రీ ఇయర్. దాంట్లో ఇండియా మొత్తం మీద ఉన్న సీట్లు చూసుకున్నా గానీ వేలల్లోనే ఉంటాయి. అంటే మిగిలిన 17 లక్షల మంది ఏమైపోతారు అనేది ఆలోచించాలి. సో ఎంత 18 లక్షల్ని బాగా ప్రెషరైజ్ చేసాము, అందరినీ బాగా చదివించాము, వాళ్ళ నార తీసి రోజుకి 10 గంటలు చదవాల్సింది 14 గంటలు చదివించి చేసాము. సీట్లు ఏమైనా పెరుగుతున్నాయా? సీట్లు పెరగట్లేగా. కానీ వాళ్ళ మీద ఒత్తిడి మాత్రం డబల్ త్రిబుల్ అయిపోతుంది. సో ఈ ఒత్తిడిని తట్టుకుని ఉండగలగటం అందరి బాడీ డిజైన్కి ఉండదండి. కొంతమందికి వాళ్ళ శరీరం తయారవటమే మానసిక ఒత్తిడి ఎంతైనా తీసుకోగలుగుతుంది, శారీరక ఒత్తిడి తీసుకోలేదు. కొంతమందికి శారీరక ఒత్తిడి ఎంతైనా తీసుకుంటారు, ఎంత కష్టమైన సిచ్యువేషన్లో ఉన్నా కూల్గా ఉంటారు. మేబీ వాళ్ళకి శారీరక ఆరోగ్యం అంత బాగుండి ఉండకపోవచ్చు. మెంటల్లీ స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఉంటారు, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఉంటారు. ప్రతి మనిషికి చెప్తున్నాను కదండి, ప్రతి మనిషి ఒక అద్భుతం. ఆ అద్భుతంలో వాళ్ళకుండే ప్లస్లు వాళ్ళకుండే మైనస్లు వాళ్ళకుంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎంత చేసినా కానీ మనం ఎంత చించుకుని ప్రిపేర్ అయినా ఆ 18 లక్షల మందిలో 17 లక్షల పైచిల్లుకి వాళ్ళకు అనుకున్నది జరగదు. అంటే మన యువత ఇండియాలో ఒక్క నీట్ గురించి మాట్లాడుతున్నా, మీరు ఇంకా మిగిలిన వాటి గురించి మాట్లాడితే, సీఏ గురించి మాట్లాడితే ఇంకో 15 లక్షల మంది ఉండొచ్చు, ఐటీ గురించి మాట్లాడితే ఇంకో 30 లక్షల మంది ఉండొచ్చు, ఇంజనీరింగ్ గురించి. అట్లా మనకి కావాలనుకున్నది, మనం చెయ్యాలనుకున్నది చెయ్యలేని సిచ్యువేషన్ కానీ, వాళ్ళు దాంట్లో సీట్ రాని పరిస్థితి కానీ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్కి ఏమో అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్తుంటారు. అంటే మన యువతలో 90% పైన అలా అయితే ఇంకా ఏమైపోతారు వాళ్ళందరూ? ఎంతమంది దాంట్లో 100లో ఒక్కళ్ళైనా కానీ సివియర్గా మానసికంగా ఎఫెక్ట్ అయ్యారంటే 18 లక్షల్లో 17 లక్షల్లో 1% అంటే చూడండి ఎంత అవుతారు. అన్ని వేల మంది సీరియస్ మానసిక సమస్యల్లోకి వెళ్ళిపోయి బయటికి రాలేకుండా జీవితాంతం వాళ్ళు ఇంకా పడిపోయి ఇంకా నేను లేవలేను అనే స్థితికి మానసికంగా ఉంటారు. అంటే వాళ్ళకి మానసికంగా పడిపోయి ఉంటారు, ఇంకా వాళ్ళు కోలుకోలేనంత దాంట్లోకి వెళ్తుంటారు. సో దీనికి కారణం ఏంటి అంటే సింపుల్ లాజిక్. అటు పేరెంట్స్ కానీ సొసైటీ కానీ పిల్లలు కూడా అర్థం అవ్వాల్సిందే. మనం ఫైటింగ్ చేద్దాం చివరి క్షణం వరకు, చివరి మూమెంట్ వరకు పోరాటం ఆపొద్దు. కానీ ఈ పోరాటంలో గెలిచే ఛాన్స్ ఎంత? నేను ఎక్కడున్నాను, నాకు వీక్లీ టెస్ట్లో నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, నేను ఎక్కడున్నాను, నాకు వచ్చే అవకాశం ఉందా లేదా, నా బలాలేంటి, నా బలహీనతలు ఏంటి? ఒకవేళ మీకు అనిపించింది నాన్న నాకు రావట్లేదు, నేనేమో దీంట్లో కొట్టలేనేమో, ప్రతి వీక్ నాకు కనీసం 500 మార్కులు దాటితే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, నాకు 300 దగ్గరే ఉన్నాను అంటే 300 అంటే ఆల్రెడీ మీరు వీక్లీ టెస్ట్లోనే ఆల్రెడీ తెలిసిపోయి ఉండాలి. అటు అమ్మ నాన్నకు కానీ ఆ క్యాండిడేట్కి కానీ యు ఆర్ అవుట్ ఆఫ్ కాంపిటీషన్ అనేది తెలిసి ఉండాలి. ఆ తెలిసి ముందే ఉండి దాన్ని యాక్సెప్టబుల్ చేయగలిగితేనేమో ప్రాబ్లం లేదు. వాళ్ళు ఆల్టర్నేట్స్ కూడా ఆలోచించుకుంటూ ఉంటారు, ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఆ ఆల్టర్నేట్స్ కూడా ఆలోచించుకోవాలన్నమాట. లేకపోతే ఈ చాలామంది పిల్లలండి ఇప్పుడు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చున్నారు. నీట్ అయిపోయిన తర్వాత పిల్లలు దీంట్లో వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తర్వాత ఇలా డల్ అయిపోయిన పిల్లలు ఎప్పుడు డల్గా డిప్రెషన్లో ఉండటం, అంటే ఉరకలు పెట్టాల్సిన వయసులో వాళ్ళు ఒక డల్గా ఒక గదిలో కూర్చోవటం, బయటికి రాకపోవటం, నవ్వకపోవటం, అందరితో మాట్లాడకపోవటం, కలవకపోవటం, ఇలా ఉంటే వాళ్ళ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోతున్నట్టు. దాన్ని గుర్తించాలి.
అటు తల్లిదండ్రులు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, టీచర్స్ కానీ, అందరూ ఎవరో ఒకళ్ళు గార్డియన్స్ కానీ గుర్తించాలి. గుర్తించి ఏంటి తేడా జరుగుతుందనేది గ్రహించకపోతే వాళ్ళు సైలెంట్గా వాళ్ళని మనం కోల్పోతాం. అంటే ఏదో చేసుకుంటారని కాదు, ఆ ప్రొడక్టివ్ లైఫ్ని మనం మిస్ అవుతాం అనమాట. వాళ్ళలో నేను ఇది అవ్వాలనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి, నేను ఇది అవ్వలేకపోతున్నాను అన్న బాధతో వాళ్ళకున్న ప్లస్ పాయింట్లన్నీ మర్చిపోతారు. వాళ్ళకున్న నెగిటివ్ ఒకటి, ఇది చేయలేకపోతున్నారు, గెలవలేకపోతున్నారు అంటే అది తప్పు కాదు. ఎందుకు? 18 లక్షల మంది రాసే ఎగ్జామ్లో 18 లక్షలకి ఎక్కడ వస్తుంది సీటు? రాదు. అది రియాలిటీ. దాన్ని తెలుసుకుని నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అవుతామో, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ మంచి కెరియర్ ప్లాన్ చేసుకోవటం ఏంటి అనేది చాలా మంచిది. చాలామంది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించరు. ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించిన వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే స్కూలింగ్ అయిపోయింది, డాక్టరు, ఇంజనీరు, లేకపోతే ఇంకొకటి CA, ఇట్లా ఒక 2-3 ఆలోచించుకుని ఉన్నవాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే ఇక్కడే జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటారు, లేకపోతే ఏదో ఒకటి 20,000కో 30,000 కన్నా జాయిన్ అవ్వాలని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొక రకం ఎలా ఉంటుందంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఫారిన్ కంట్రీస్లోకి వెళ్తే ఒక కోర్స్ ఉంటుంది, ఇక్కడ డిమాండ్ ఉండదు. వేరే దేశాలకు వెళ్తే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ యూకేలో చాలామంది ఉన్నారు డాక్టర్స్. వాళ్ళకి అక్కడ యూజువల్గా ఒక టీచర్కి వచ్చిన శాలరీ ఎంత ఉంటుందో డాక్టర్స్కి కూడా అంతే ఆ దేశంలో అలాగే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. అక్కడ ప్లంబర్కి కానీ దీనికి కానీ హై అండ్ ఎడ్యుకేషన్ కానీ అక్కడ ఫ్రీ హెల్త్ కేర్ సిస్టమ్ కాబట్టి అంతా గవర్నమెంటే హాస్పిటల్స్లో అన్నీ బెస్ట్ కేర్ ఇస్తుంటుంది కాబట్టి అందరికీ ఆల్మోస్ట్ ద సేమ్, పెద్ద వ్యత్యాసం ఉండదు. సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఉండదు. అంటే ఒక నర్స్కి కానీ ఒక డాక్టర్ కానీ వచ్చే శాలరీలో కానీ అలా పెద్ద వ్యత్యాసం ఉండదు. అదే వాళ్ళు వేరే దేశానికి వెళ్తే వాళ్ళకి 4-5 వస్తాయి ఒక్కోసారి. సో అలా ఆపర్చునిటీస్ చూసుకోవాలి. మనం దేశం మారితే కనుక, అలాగే మన ఇండియాలో ఒక కోర్స్ చేస్తున్నాం, ఇండియాలో డిమాండ్ ఉండదు, దానికి ఏదో ఒక దేశంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అవి ఎక్కడ అనేది పేరెంట్స్ వెతుక్కుని పట్టుకుని ఈ కోర్స్ అయితే బాగుంటుంది, ఈ ఫ్యూచర్లో బాగుంటుంది, ఇలా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళని ఒక 10 మందిని కనుక్కున్నాను, ఎవరు ఈ దారిలో వెళ్ళట్లేదు, ఈ దారిలో పంపిస్తే చాలా తేలిగ్గా వీళ్ళు సెటిల్ అయిపోతారు, మానసిక క్షోభ ఎక్కువ పడకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ చదువుకుని వెళ్తారు అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించుకుని వాళ్ళు చాలామంది గెలవలేరు. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించిన వాళ్ళు నేను చూశాను. అసలు వర్త్లెస్ స్టూడెంట్ అయ్యుండి వాళ్ళ పేరెంట్స్ ప్లానింగ్ అద్భుతంగా ఉండటం వల్ల దీనికి అంటే అసలు స్టడీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితో పోల్చలేము. అంత లోలో ఉన్నవాళ్ళు జస్ట్ బికాజ్ ఆఫ్ వాళ్ళ ఎల్డర్స్ ప్లానింగ్ వల్ల అద్భుతంగా సెటిల్ అయ్యి చాలా మంచిగా రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో చదువులో ఎక్స్ట్రాడినరీగా ఉండి ఆ ప్లానింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించకపోవటం వల్ల కానీ, దేనికి డిమాండ్ ఉందో చూసుకోకపోవటం వల్ల కానీ, ఎక్కడ ఆపర్చునిటీస్, మనం చదివిన చదువుకి ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని చూసుకోకపోవటం వల్ల కానీ వాళ్ళు చాలా తక్కువ, చివరికి కొలమానం ఏంటి, సంపాదన దగ్గరికే వస్తుంది కదా. తక్కువ శాలరీస్లో ఉండి డిప్రెషన్లో ఉండి అయ్యో నేనంటే ఇంత టాప్ స్టూడెంట్ని, నేను ఇలా ఉన్నాను అనే డిప్రెస్డ్లో జీవితాంతం గడిపిన వాళ్ళని కూడా ఉంటారు. నేను ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు బాధగా ఉంటారు, వాళ్ళకున్న పాజిటివ్స్ చూడరు. అరే నీకు దీంట్లో సీట్ రాకపోతే అక్కడ ఎండ్ అయిపోదు. సపోజ్ ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలకి కొన్ని బయలాజికల్ రెస్పాన్సిబిలిటీస్ గర్ల్స్కే ఉంటాయి. అబ్బాయికి యూజువల్గా సెటిల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అమ్మాయికి యూజువల్గా సెటిల్మెంట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, కానీ మంచి సంబంధం దొరకటం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. మంచిగా సెటిల్ అయినప్పటికీ కూడా ఒక్కోసారి మంచి సంబంధం రాకపోతే వాళ్ళ జీవితాంతం ఇబ్బందులు పడతారు. అది వైస్ వర్సా ఇద్దరికి ఉపయోగపడుతుంది. నేను ఈ వారంలో చూసిన 2-3 పేషెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకున్న పాజిటివ్స్ అన్నిటినీ మర్చిపోయారు. నాకు రావట్లేదు, నేను డల్గా ఉన్నాను, నేను డిప్రెషన్లో, అంటే వాళ్ళు చెప్పరు అలాగా నేను డల్గా ఉన్నాను, డిప్రెషన్. వాళ్ళ ఫేస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. వాళ్ళ వర్త్లెస్నెస్ అంటే నేను దేనికి పనికి రాను అని ఫీలింగ్కి వస్తుంది. వాళ్ళు చూస్తే అద్భుతంగా వాళ్ళకున్న పాజిటివ్స్, వాళ్ళకి మంచి పేరెంట్స్ సపోర్ట్ ఉండొచ్చు, పేరెంట్స్ పేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్
నేను అలా బాగా డల్గా ఉన్న పేషెంట్ని అడిగాను, నీలో ఉన్న సరే నువ్వు చదవలేకపోతున్నావు, లేదంటే నీ ఆలోచనలు నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు, ఓకే, నీలో ఉన్న బలాలు నీకు తెలుసా అని అడిగాను. ఏమున్నాయి నాకు బలాలు అని అటు ఇటు చూసుకుంటుంది. సో అంటే వాళ్ళ బలాలు కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటే అది చాలా డేంజర్ అనమాట. నేను చెప్పాను, నీ బలం ఏంటో నేను చెప్తాను. నెంబర్ 1 పాయింట్, నీకు అద్భుతమైన ఆరోగ్యం ఉంది. నువ్వు రోజు నా పేషెంట్ దగ్గరికి వచ్చి నా పేషెంట్లు ఇన్క్యూరబుల్ జబ్బులుండి, క్యాన్సర్లు కానీ కొన్ని తగ్గని జబ్బులుండి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అదొక మానసిక క్షోభ అనుభవిస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. నీకు ఆరోగ్యం ఫస్ట్ ఉంటే హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. అది నీకున్న ఫస్ట్ ప్లస్ పాయింట్. నీకున్న సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఏమీ వంకరలు టింకర్లు లేవు. నీకు కన్నొంకర లేదు, కాలొంకర లేదు, వేరే ప్రాబ్లమ్స్ ఏం లేదు, ఫిజికల్ హెల్త్ బాగుంది. కాబట్టి అది నీకున్న సెకండ్. నువ్వు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అన్నీ ఓవరాల్గా అబోవ్గా యావరేజ్గా కన్నా బెటర్గా ఉన్నావు. అసలు దాన్ని మర్చిపోతున్నావు. తర్వాత నిన్ను ప్రేమించే వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారు. చాలామందికి ఆ ప్రేమ కూడా దొరకని వాళ్ళు ఉంటారు. తల్లి తండ్రి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫ్యామిలీలో ఫాదర్ రోజు తాగొచ్చి అందరినీ కొడుతున్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. అలాంటిది కాదు, నీకు చాలా మంచి ఫ్యామిలీ ఉంది. అది నీ బలం పోతున్నావు. ఇవన్నీ పోయినప్పటికీ కూడా మనకి దీంట్లో అన్నిట్లో నువ్వు స్టడీస్లో ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా అద్భుతమైన సంబంధం రావచ్చు, పెళ్లి సంబంధం. నీ జీవితం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది. నువ్వు చూడటానికి చక్కగా హైట్, వెయిట్, కలరు, అందం చాలా ఉంది నీకు. ఇవన్నీ మర్చిపోయి నువ్వు డిప్రెషన్లోంచి నీ బొక్కలు చూసుకుని బాధపడటం కాదు, నీలో ఉన్న బలాలు చూసుకుని ఆనందపడితేనే అది నీకు రియల్ జీవితం. అది ఆనందపడుతూ ఒక ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేసి వస్తుంది ఫెయిల్యూరో సక్సెస్ కూడా ముందే అంచనా వేసుకోగలిగి అట్ ద సేమ్ టైం ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం క్షణం కూడా వేస్ట్ చేయకుండా నీ ఎఫర్ట్ ఆపకూడదు. భగవద్గీతలో చెప్తారు కదా, నీ డ్యూటీ నువ్వు చేయాల్సింది. కృష్ణుడు అన్నీ వదిలేసి కింద పడి డిప్రెషన్లో ఉంటే గీతోపదేశం చేస్తారు కదా కృష్ణుడు. సో తను కూడా చెప్పింది అదే, నీ డ్యూటీ నువ్వు మాత్రం ఆపొద్దు. నువ్వు డల్గున్నాని దాన్ని ఆ డల్ నుంచి మంచి మూడ్లోకి, అసలు మనం బతికుండేదే ఆనందంగా ఉండటం కోసం. ఆనందం పోయిన తర్వాత ఈ చదువు ఎందుకు, ఇంకా మిగిలిన ఎందుకు? సో అసలు ఆనందం ఉండటంలో కాన్ఫిడెంట్గా ఉండటం అనే దాంట్లో రాజీ పడితే ఇంకా అసలు మన బతుక్కి అర్థం లేదు. మనం డల్గా ఉండకూడదు. మనం ఎప్పుడు ఒక లోపల ఒక ఎనర్జీ తాండవం చేస్తున్నట్టు ఉండాలి మనం. సో అది ఉంటూ ప్రాబ్లమ్స్లోంచి బయటకు పట్టడానికి నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. మనం ఓడిపోతామని తెలిసినప్పటికి కూడా చివరి వరకు మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు. ఓడిపోతే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి, నెక్స్ట్ పాజిటివ్గా వెళ్తూనే ఉండాలి. సో అలా చేయకపోతే మాత్రం ఇది చెప్పటం తేలిక, చేయటం కష్టం. దీనికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అలా ఎవరున్నారో పిల్లలు చూసుకోవాలి. అవన్నీ చూసుకుని వాళ్ళని ఎలా ఒకలాగా దీంట్లోకి లాగుతూ ఉండాలి. వాళ్ళకున్న పాజిటివ్స్ని అప్పుడప్పుడు మనం గుర్తు చేస్తూ ఉండాలి. పేరెంట్స్ వాళ్ళ ఓన్లీ నెగిటివ్స్నే చూసుకుని వాళ్ళకి అలా ఉంది, నాకు ఇలా ఉంది, కంపారిజన్స్ అనవసరంగా రాకుండా చూసుకోవాలి. ఎవరి బలాలు ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. సో ఆ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి రెండు చాలా ఉపయోగపడతాయి. ఒకటైతే చిన్న భగవద్గీత చాలా ఉపయోగపడుతుంది. తర్వాత వివేకానంద పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అనగానే ఆ హుషారు తెలియకుండా వస్తుంది. అవును కదా, నువ్వు బలంగా ఉంటే నీకు జీవితం ఉన్నట్టు, నువ్వు వీక్నెస్ అని అనుకుంటే నువ్వు చచ్చిపోయినట్టు. అంటే ఒక్క సెంటెన్స్లో డిప్రెషన్కి కంప్లీట్ సమాధి కట్టేసినంత పవర్ఫుల్ లైన్స్ ఉంటాయి. అవి చదివితే తెలియకుండా మనం ఉత్తేజపడతాం. ఇంకా ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా ఉండొచ్చు. మరి నేను ఖురాను, బైబిల్ ఇవి లాంటివి చదవలేదు, కానీ వాటిలో ఏవేమి ఉన్నాయో నాకు తెలియదు. బట్ నేను సజెస్ట్ చేసేవి మాత్రం వీటిలో అయితే చాలా పాజిటివ్. డిప్రెషన్ నేను కూడా వెళ్ళాను. నేను బయటకైతే వీటిని చదువుకుని సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటా నేను బయటకు వచ్చున్నాను. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవునప్పుడల్లా ఎప్పుడైనా మనకి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మన బొక్కల్నే చూసుకుంటా ఉండొద్దు, మనకున్న నెగిటివ్స్నే చూసుకుంటూ ఉండొద్దు. మనకున్న పాజిటివ్స్ని చూసుకుని ఆనందించి ఆస్వాదించండి లైఫ్ని. డిప్రెషన్లోకి వెళ్ళకండి. డిప్రెషన్ చాలా భయంకరమైనది. చాలామంది మానసిక సమస్యల్లో రోజుకు ఒక 4-5 నా ముందు కూర్చుని వాళ్ళ బాధలు చెప్పుకుని ఏడుస్తా మానసికంగా బ్రేక్ డౌన్ అవుతుంటారు.
నాకు ఎన్నిసార్లు ఈ టాపిక్ మీద మాట్లాడినా కానీ చాలామంది దీని మీద మాట్లాడమని అడుగుతున్నారు. అందుకనే ఈ డిప్రెషన్ మీద కొంచెం ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.